నమస్తే అండి, వెల్కమ్ టు నీరజ్ కిచెన్. ఈరోజు మేము ఏం కర్రీ చేయబోతున్నామో చెప్తాను, వినండి. చెప్పే అమ్మా నీరజా. ఇవాళ నేను తలకాయ కూర వండడానికి చూపెడతా. అవునా? అది నువ్వు నేర్చుకో. నేర్చుకుంటాను కానీ అదెంత పాతకాలం కూర. అది పాతకాలం కూర అయినా ఎంత వండినా నా టేస్ట్ వస్తలేదు. ఏం చేయాలి? నేను చూపెడతా కదా, నేను ఎట్లా చేస్తానో మీరు అట్లా చేసుకోండి. బాగా చేస్తా నేను. సరే, 1 kgకి కొద్దిగా తక్కువ ఉన్నది. ఇది మంచిగా కాల్చి కట్ చేపించిర్రు. అప్పుడు దాన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలా మనం. ఎన్నిసార్లు? ఒక 4-5 సార్లు మంచిగా దాంట్లో కొద్దిగా చిన్న చిన్న ఇట్లా హెయిర్స్ లెక్క ఉంటాయి కదండి, అవి మొత్తం మనకు క్లీన్ గా కడుక్కోవాలి ఫస్ట్. అది మనం చేయాల్సిన పని. దీనికి అది భయం అవుతుంది నాకు, అందుకే ఈమెనే క్లీన్ చేసింది మొత్తం, మా అమ్మనే. అందు గురించి చెప్తున్నాను, మీరు కూడా మంచి క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. దాన్ని ఫస్ట్ స్టెప్ అదే. ఇది మనకు అలా టేస్ట్ కొంచెం ఇగో చాలా మళ్ళీ నూనె వేస్తాం కదా. ఇంకేమేయాలి? ఒక చిన్న చెంచా పసుపు వేస్తున్నామా? వేయాలా? కారం ఎన్ని వేయాలమ్మా? 4 వేయాలా? ఇది కేజీకి తక్కువ ఉంది కదా, 4. ధనియాల పొడి ఎంత? ఒక చెంచా. ఒక చెంచా. అది పట్టా షాజీరా ఉంటది కదా, అది సగం చెంచా. హోల్ గరం మసాలానా? హోల్ గరం మసాలా సగం చెంచా. ఇది పట్టా, లవంగా, సాజీరా, ఇలాచి పౌడర్ సగం చెంచా. ఇంత చాలా. మనం అన్నీ వేసినాం కదా. ఇంకా ఒక టమాటా కోసినావు కదా నువ్వు. ఈ ఒక టమాటా కట్ చేసినాం. ఇది ఒక టమాటా వేస్తున్నాం. నూనె మళ్ళీ అంటే ఉప్పు దొడ్డు ఉప్పు వేస్తా. ఒక్క నిమిషం. నూనె కొంచెమా? చాలా. అలానే ఉప్పు వేయాలా? ఇంత పడుతుంది. తర్వాత స్విచ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని పట్టించినాం కదా, అదేనా? 10 నిమిషాలు నానుతుంది కదరా. నాన్నాక ఇప్పుడు నూనెలు అన్ని వేయాలి. వేసి ఒక 5-6 సీట్లు పెట్టాలి. మనం సరిపోయినంత నీళ్ళు పోసుకోవాలంటే. సరే, ఇగో నూనె పోస్తాను ఇప్పుడు. పోయి సరిపడే ఈ నూనె. ఇక ఎక్కువ వేయకు, తక్కువ. ఇగో నేను 4 పోసిన. సరే. ఇగో నూనె వేడైంది. నేను అల్లం వేస్తున్నాను. అల్లం వేసినా కానీ ఒక ఉల్లిగడ్డ వేసినాం కదా. ఇప్పుడు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినావా? అదే పట్టించిన మళ్ళీ వేసినాం. అవి మంచిగా వేగాలి కదా. వేగినాక ఇక ఈ పొల్లు ఇప్పుడు ఇది ఎర్రగా అవుతుంది. ఇది ఎర్రగా అయినాక ఇది వేసినప్పుడు అదే మంచిగా రసం పెడుతుంది. కొంచెం గోల్డెన్ కలర్ వస్తే కొంచెం గ్రేవీ మంచిగా వస్తుంది. ఇక ఇవన్నీ వేస్తాం కదా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నది దీన్ని వేసినా మళ్ళీ కొంచెం పచ్చి వేయాలా? కొంచెం అంతా అంటే కలర్ వస్తుంది. పసుపు మంచిది, యాంటీబయాటిక్. వేసుకుంటే మంచిది. కూరలలో పసుపు ఎక్కువ పట్టించినాం. ఇప్పుడు నాని 10 నిమిషాలు. వీళ్ళు కొంచెం అది వేసినాం కదా, అదే ఇవన్నీ అల్లేస్తారు చూడు. సరే, ఇట్లా వేస్తేనే మంచిగా చిక్కగా బాగా అవుతుంది. అదే లేకుంటే బొక్కలు నీళ్ళు. అవును, బాగుండే. వండడంలో కూడా ఉంటది కదా. ఏదైనా వెజిటేరియన్ అయినా నాన్ వెజ్ అయినా వండడంలో ఉంటది టేస్ట్. ఏదో తెచ్చినామా వండినామా అంటే బాగుంది. అవును.
ఇట్లా నూనెలా బాగా ఉడికియాలి. నూనెలు ఉడికిస్తే పచ్చివాసన అంతా పోతుంది. ఈ పచ్చివాసన పోయినాక మనం కొంచెం ఉడికినాక మనం వేసే పొళ్ళు చూపించి 2 నిమిషాలు మూత పెడదాం. పెట్టు. నూనె ఉడుకుతా మంచిగా. ఇగో నీరజ, ఈ 10 కాజులు పొడి చేసుకున్నా. ఇది పక్కగా పెట్టు. ఇట్లానా? అట్లా ఇట్లా చేసుకున్నా. ఇది ఎందుకు వేస్తావు? అట్లా కొంచెం చిక్కగా అయితే మంచిగా రుచి వస్తుంది. అవునా? దాని తర్వాత 2 చెంచాలంతా కొబ్బరి పొడి నూరుకున్నా. అవునా? 2 దీని తర్వాత ఇక మిరియాల పొడి. అప్పుడు మొదలు కూరకు అన్ని పట్టించినాం కదా మనం తలకాయ కూరకు. ఇక ఇదొకటి సగం చెంచేస్తా మిరియాల పొడి. మిరియాల పొడి అంటే ఘాటు ఉంటది, సర్దులకు దానికి మంచిగా ఉంటది. ఇక ఇవన్నీ వేసి కొన్ని నీళ్లు పోసి సీట్లు పెట్టేసుకోవాలి. సీట్లు పెట్టేస్తే అయిపోతుంది. తర్వాత చపాతీ తోటి తినేది చూపిస్తాం. అంటే నీ సీక్రెట్ ఇదా? సీక్రెట్ అందరు చెప్పేసి ఎట్లనే ఇది వేస్తేనే బాగుంటది. మరి ఇది వేసుకుంటే ఏం బాగుంటది. నీళ్ళు బొక్కలు బొక్కలు ఉంటాయి. అది నేను ఎప్పుడు చేసినప్పుడు ఇవేం నేను, ఎందుకంటే ఇవి నాకు ఎప్పుడు చెప్పలే మా అమ్మ వేస్తాను అనేసి. నేను చేస్తా అది వేరే టేస్ట్ అయిపోతుంది, మంచిగా ఉంటది. ఇప్పుడు ఇవి 2 నాకు ఇప్పుడు చెప్తున్నావా? అంటే వండితే మేము తినడం. ఈ మిరియాల పొడి ఇది 3 వేసుకుంటేనే బాగుంది. నాకెందుకు తెలియదు అంటే వండితే తినడం మట్టుకే మాకు తెలుసు, వండి పెట్టారు అమ్మలకే తెలుసు. అంతే కదండి. సరే ఇప్పుడు ఇట్లా ఉడుకుతుంది. మంచి నూనెలు ఉడుతుంది. ఇదంతా మంచిగా ముక్క గట్టిగా అవుతుంది. అదే లేకుంటే బొక్కలు బొక్కలు నీళ్ళు అట్లా ఉంటుంది. అదే ఇప్పుడు ఎట్లా చిక్కగా తినేలక. ఇక ఇప్పుడు ఆ పొళ్ళని వేయాలి. సరే ఇవ్వాలనే ఇక్కడ. ఇగో ఫస్ట్ కాజు పొడి ఇస్తున్నా చూడు. ఇగో కొబ్బరి పొడి వేస్తున్నా 2 చెంచాలు. అది నూనెలో కొట్టిదేనా అట్లా నిన్న పచ్చి కొబ్బరి? పచ్చి అవన్నీ కొబ్బరి అది నేను 2 చెంచాలు నూరుకున్నా. ఎందుకంటే చిక్కగా ఉంటదని. సరే మిరియాల పొడి ఎందుకు వేస్తున్నాం అంటే ఘాటు ఉంటదని. ఇక ఇందులో ఇప్పుడు ఏం వేసుడు లేదు మనకు. ఇప్పుడు నీకు అసలు కొబ్బరి కనబడది, కాజు పొడి కనబడది, ఏం కనబడదు. ఇక వీళ్ళని మనము నీళ్ళు ఎన్ని కావాలంటే అంతనే పోసుకోవాలి. తలకాయ కూరకి ఇంకా నీళ్లు మనకు కావాల్సినంత పోసుకోవాలి. అదే ఇట్లా అవుతుంది. ఎట్లయింది ఇప్పుడు తెని లెక్క. అవును. ఇప్పుడు నీకు ఎంత నీళ్లు పడితే అంతనే పోసుకోవాలి. అవును. సగం గ్లాస్ కడిగి పోస్తున్నా. ఫస్ట్ సగం గ్లాసా. ఇప్పుడు ఇది ఒకటి సగమా? ఒకటి సగం. ఇక మన ఇష్టం అనుకో. ఇక గ్రేవీ ఎంత కావాలంటే అంత పోసుకోవాలి. ఇక మనం ఇంకా కొంచెం పోద్దామమ్మా. అదే అంటున్నా, నీళ్ళు ఇంకా పడతాయి. ముక్కలు ముంగలే కదా, నీళ్ళు పడతాయి. ఇంకా కొన్ని ఇయ్యాలి. ఇంకా ఇంకొక గ్లాస్ పడుతుంది. ఇస్తుంది. 2 గ్లాసుల సగం నీళ్ళు పడతాయి. అది ఉడకాలి కదా బొక్కలు. అవును. చూపించిన చాలు. కొత్తిమీర కడి. ఇగో నీరజ, ఇప్పుడు ఈ కొత్తిమీర వేస్తున్నా. ఇప్పుడు ఎందుకు వేస్తున్నా? ఇది ఉడుకుతుంది కదా, రుచి వస్తుంది. లాస్ట్ కి వేస్తే మళ్ళా దించేటప్పుడు కొంచెం వేయాలి. అవునా? ఇప్పుడు కొంచెం వేస్తే జర ఉడికినప్పుడు మంచిగా వాసన మంచిగా ఉంటుంది. అవునా? అంతే. ఇక నేను ఇప్పుడు కుక్కర్ మూత ఉండని ఏం మనకి. ఇక ఇట్లా పెట్టేస్తున్నది. పెట్టు. ఎన్ని విజిల్ పెడతావమ్మా? మనం మాంసంకి ఎన్ని పెట్టినామో అన్ని ఇంకా 2 ఎక్కువనే పెట్టాలి. ఇప్పుడు 6 విజిల్ పెడదామా? 7 పెడదాం. 7 విజిల్. మళ్ళీ ఏం పెట్టదా అవసరం. సరే 7 పెట్టేసినామంటే అయిపోతుంది. అయితే ఇప్పుడు ఇవి 7 విజిల్ పెడితే మనకు కూర రెడీ అయిపోతుంది కదా? కూర రెడీ అయిపోతుంది. అయితే దీనికి మనం ఇప్పుడు కాంబినేషన్ ఏం చేసుకుందాం? చపాతీ చేయాలి. చపాతీ చేస్తేనే మంచిగా ఉంటుంది. అవునా? అన్నం లాంటి మంచిగా తింటుంది కదా చపాతీ చేస్తే. ఇప్పుడు అందరు కూర్చొని అంటే ఇప్పుడు చపాతీ బాగుంటది, అన్నంకు బాగుంటదా? నాకు అంత ఉంటది కానీ చపాతీకి మరీ రుచి ఉంటది. అవునా? అన్నంలో అంటే ఇక అంత అన్నంలో ఇది ఉంటది, మామూలుగా ఉంటది అనుకో. తినేటోళ్ళు ఇక అన్నంలో తింటారు. ఎక్కువ మట్టుకైతే చపాతీలకు, పుల్కలకు, జొన్నరెట్టకు బాగుంటది. అయితే మళ్ళీ ఇప్పుడు నువ్వు చపాతీ చేస్తావా? చేస్తా. వాళ్ళకి చూపిస్తావా? ఆడియన్స్ కి అందరికి చూపిస్తావా? నేను చేసి చూపిస్తా. అమ్మ చపాతీలు నంబర్ 1 గా చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడో తెలుసా? మా అమ్మ వాళ్ళ పుట్టిల్లు మహారాష్ట్ర, షోలాపూర్.
అక్కడ చపాతీలు ఎంత ఫేమస్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. మీరు కూడా మీకు కూడా తెలిసొచ్చు అనుకుంటున్నా. చూపిస్తా, మీరు అట్లే చేసుకోండి. చపాతీలు మంచి పొరలు పొరలుగా చేస్తుంది మా అమ్మ, చాలా బాగా చేస్తుంది. నేను చూపిస్తా అంటుంది కదా, చూసేద్దాం. మీదే మనకు మంచి ఛాన్స్. పిండి ఇగో 2 కప్పుల పిండి తీసుకుంటా నేను ఇప్పుడు. ఇగో ఒకటి ఇగో 2 చాలా 3 చూపిస్తాడు. చిక్కర ఉప్పేస్తా. ఇగో ఇది వేసుకుంటా నేను. కొంచెం నూనె వేసుకుంటున్నా నేను, ఎందుకంటే నేను మంచిగా ఉంటాయి మెత్తగా. ఇట్లా చపాతి ఇట్లా అనకుండా మంచిగా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని పోసుకున్నా కదా, ఎంత పడుకుంటా అట్లా కొన్ని కొన్ని పోసుకుంటా మంచిగా మెత్తగా తీసుకోవాలి. ఎంతసేపు నానాలే పిండి? 10 నిమిషాలు. ఒక 10 నిమిషాలు నానితే మంచిగా వస్తాయా? ఎట్లా చేస్తే అట్లా వస్తాయి చపాతి. అదే అదే, ఇది పిండి కలపడంలో కూడా ఉంటది కదమ్మా. పిండి మంచిగా తీసుకోకపోతే చపాతి ఇట్లా ఉబ్బది. మంచిగా 4 కూరలు వస్తాయి. అదే అదే, మళ్ళీ నూనెనా? అది మళ్ళీ నానకుండేది ఎండిపోకుండా. ఎంత మంచిగా మవ్వు వచ్చింది. ఇట్లా తీసుకుంటే చపాతి. ఒక 10 నిమిషాలు దాన్ని అక్కడ పక్కన పెడతావా? ఉంటుంది ఇక ఇట్లా మూత పెడతా ఒక 10 నిమిషాలు. సరే. నేను ఫస్ట్ కొంచెం నూనె ఉప్పేసి తీసుకున్నా కదా ఇది నీరజా. ఇప్పుడు కొంచెం పెరిగేస్తుంది ఇక్కడంతా. అంటే ఇది రెట్టెలు ఎట్లా, ఈ చపాతి ఎట్లుంటది తెలుసా, బన్నులు లెక్క మెత్త కూడా. పిల్లలకి ఎంత చిన్న పిల్లలైనా కానీ ముద్దు కూడా తింటారు. అవునా? సాయంత్రం దగ్గర కూడా ఈ చపాతి మెత్త ఉంటది. పెరిగేస్తారా అయితే? పెరిగేస్తారు. మరి నాతో ఎప్పుడు చెప్పలేదండి నువ్వు? ఇప్పుడు నేను చెప్తున్నా. అమ్మో, ఇప్పుడు నువ్వు కొంచెం ఇంత చాలా? చాలు చాలు. ఇక ఇప్పుడు ఇది ఉందా, చపాతీలు బన్నులు లెక్క వస్తాయి, పొరలు వస్తాయి చూడు. ఇప్పుడు నేను చేసి తెప్పించా కదా. అయితే ఇలా పెరిగేస్తారా? చిన్న పిల్లల కాడికేది ఇది మెత్తగా ఉంటాయి. ఇట్లా మనం బన్నులు చేసుకొని తినేటంటే ఈ చపాతీ. అయినా ఇప్పుడు కొత్త కొత్త చేసుకునే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు నేర్చుకోవాలంటే ఇది చూసి నేర్చుకోండి. అదే మెత్తగా రావాలనేసి వస్తాయి. ఇది ఒక టిప్ అన్నమాట. అయితే 5 నిమిషాలు అయితే మంచిగా అవుతుంది. సరే. అర్జెంట్ అంటే 2 నిమిషాలు, మనం 5 నిమిషాలు పెట్టుకుంటే మంచిగా ఉంటది. ఇంకా నాకు సరే సరే. ఇప్పుడు నేను చేసి ఈరోజా ఇప్పుడు తీసి నేను తీస్తా. నాకు మళ్ళా నీకు ఉడికిందామా? చిక్కగా అయిందా లేదా? మంచిగా ఇంకా చల్లగా అయితే ఇంకా మంచిగా అవుతుంది కదా. ఒకటి చూపియమ్మా పైనకి. ఉడికింది. ఉడికిపోయిందమ్మా. కరెక్ట్ పెట్టినవే విజిల్లు. ఇగో నీరజా చెప్పమ్మా. ఇప్పుడు చూడు, ఇక అయిపోయిందా? చల్లగా అయినాక ఇక గట్టిగా ఇక చిక్కగా అవుతుంది చూడు. అవునా? చిక్కగా ఉంది చూడు. అవును కదా. ఇంకా అది కొద్ది చల్లగా అయిపోయిందంటే బాగుంటది కదా. చిక్కగా ఇంకా చిక్కగా అవుతుంది. సరే సరే, మంచిగా ఉంటది. సరే, దీన్ని మూత పెట్టేసి. అయిపోయిందా? అయిపోయింది. నేను చపాతీ చేస్తా, చూపిస్తాను. చేస్తావా? సరే చెయ్యి. ఇక్కడ పెట్టాలా టైట్? అక్కడ పెట్టేసేది. ఇప్పుడు నేను చపాతీ చేస్తాను చూడండి. పీట వేయాలా నీకు? చపాతీ పీట? నాకు పీట వద్దు. మరి ఎట్లా చేస్తా? గ్యాస్ బండ మీదే అలవాటు. అయ్యో, అచ్చా. దాని మీద అంటే నాకు కుంకులు అన్నట్టు దీని మీద మంచిగా వస్తుంది నాకు. అవునా? చపాతీ పీట వద్దా అయితే నీకు? అయ్యో, ఇక చూడరా, ఇది తాల్చేది. ఇది
ఈ బేలం కట్టే నాది. ఆగండి ఆగండి ఒక్క నిమిషము. దీంతోనేమో నేను చేస్తాను, అయితే అమ్మకి రాదంట దీంతోని. నా బేలం కట్టే ఆమె స్పెషల్ అది. కొంచెం అట్లా అనమాట. చూడండి ఒకటే లెక్క ఇట్లా ఈవెన్ గా ఉన్నది ఇదంతా. ఆమె స్పెషల్ బేలని ఇది. తీసుకో చెయ్యిగా అట్లనే పట్టుకో. నూనె పెట్టాలి మధ్యలో. 4 పొరల చపాతి. ఇగో ఇది చేస్తావు. మీద కొంచెం నూనె వేసిన. పెద్ద మంటనే పెట్టినావా? చేతనే ఇప్పుడు తర్వాత పడతారు. ఎవరు అట్టనైనా అత్తి ఇంకా కొంచెం 4 పెట్టి చూపిద్దాం ప్లేట్. చెయ్యి కాలుతలేదమ్మా నీకు? అలవాటు అయినా మంచిగా ఇట్లా వంగుతున్నాయి. ఇదైనా చపాతి ఇట్లా అయిపోయింది. చూడండి వేడి వేడి తలకాయ కూర రెడీ. టేస్టీ టేస్టీ. ఎంత బాగా వండిందో మా అమ్మ. చూడండి సూపర్ సూపర్ తలకాయ కూర. 2 కప్పుల పిండికి ఈ కప్ తోని 2 కప్పుల పిండి. దానికి ఎన్ని అమ్మా? 7 పెద్ద పెద్ద చపాతీలండి. ఇంత పెద్దవి 8. మళ్ళీ ఎంత మెత్తగా ఉన్నాయి చూడండి. ఇగో ఇది ఇంత మెత్తగా కావడానికి కారణం పెరుగు. పెరుగు లెక్క వస్తాయి. అంత బాగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. చూడండి బాగా వచ్చినాయి చపాతీలు. మీరు తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం మేము. చాలా టేస్టీ టేస్టీ. మిస్ కాకండి అస్సలు. ఎంత బాగా చేసిందంటే అమ్మ, అంత బాగా చేసింది. మాకు తెలుసు ఆ టేస్ట్. మీకు కూడా చూపించాలి, మీకు కూడా టేస్ట్ చేయాలని మేము ట్రై చేసినాము. మీరు చూడండి తప్పకుండా.